హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా తెలుగు లిరికల్ వీడియో అలైట్ మోషన్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో దానికోసం అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసి 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇమేజెస్లో నుంచి ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత పైన కనిపిస్తున్న ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అరేంజ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనము మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొద్దిగా జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను జూమ్ చేసుకుంటున్నాను కదా, మీరు కూడా ఈ విధంగా కొద్దిగా జూమ్ అయితే చేసేసుకోండి ఇమేజ్ని. కొద్దిగా జూమ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీ స్టాటస్ ఎంతసేపు ఉండాలో అంతసేపటి వరకు ఈ ఇమేజ్ని ఎక్స్టెండ్ అయితే చేయండి. సో 30 సెకండ్స్ వరకు నేను ఇమేజ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీకు స్టాటస్ ఎంతసేపు ఉండాలో అంత టైం డ్యూరేషన్ వరకు ఈ ఇమేజ్ని ఎక్స్టెండ్ అయితే చేయండి. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి స్టాటస్కి సంబంధించిన ఆడియోని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను సాంగ్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ సాంగ్ని నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో మనకు కావాల్సిన పార్ట్ని మనమైతే ట్రిమ్ చేసేసుకొని ఇనిషియల్ పాయింట్కి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. లేదంటే హోల్డ్ చేసేసి కింద కనిపిస్తున్న ఇనిషియల్ పాయింట్కి వెళ్ళి మన కింద కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది సాంగ్. సో నేను ఏ విధంగానైతే ట్రిమ్ చేసుకుంటున్నానో మీరు కూడా మీకు సంబంధించిన పార్ట్ని ట్రిమ్ అయితే చేయండి. ట్రిమ్ చేసిన తర్వాత ఈ విధంగా హోల్డ్ చేసేసి ఇనిషియల్ పాయింట్కి వచ్చేసి కింద కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇనిషియల్ పాయింట్కి వస్తుంది. సో 30 సెకండ్స్ దాకా ఈ సాంగ్ నుంచి ట్రిమ్ అయితే చేస్తున్నాను. సాంగ్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు కింద కనిపిస్తున్న ఇమేజ్ ఉంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాడ్ ఎఫెక్ట్స్ ఉంది కదా కింద, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆప్షన్ని స్క్రోల్ చేస్తుంటే మనకి మాస్క్ కీ అని ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మనం వింటేజ్ అని ఉంటుంది కదా, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్నీ కూడా జీరోకి వచ్చేసేయండి, జీరోకి సెట్ చేసేయండి. సో రఫ్నెస్, సైజ్, ఫెదర్ ఇవన్నీ జీరోకి సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత స్ట్రెంత్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మీ ఇమేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొద్దిగా నీట్గా అవపడేలాగా ఉంచుకోండి. సో ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను చూడండి. సో అడ్జస్ట్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా టింట్ అని, సో దీన్ని కొద్దిగా ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి పంచ్ అవుట్ ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్ట్రెంత్ ఉంది కదా, సో స్ట్రెంత్ దగ్గరికి వెళ్ళి ఇమేజ్ని కొద్దిగా నీట్గా కనిపించేలాగా చూసుకోండి. సో మనకు వైట్ లిరిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లిరిక్ ఉంది కదా, సో ఆ లిరిక్స్ని మనం ఐడెంటిఫై చేయాలి సాంగ్లో. సో దానికోసం మనం సాంగ్ వింటూ ఎక్కడెక్కడ లిరిక్స్ వస్తుందో అక్కడ మనం మార్క్ అయితే చేసుకోవాలి. సో దట్ మనం లిరిక్స్ యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ లిరిక్స్ వస్తుందో అక్కడ నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఆ పొజిషన్లోనే మనం లిరిక్ యాడ్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా నేను సాంగ్కి మొత్తం లిరిక్స్ మార్క్స్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం లిరిక్స్ని సేవ్ చేసి పెట్టుకుంటాం కదా, సో మనకు కావాల్సిన లిరిక్ సో నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను లిరిక్స్ని. సో క్రోమ్ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా బ్రౌజర్ యూస్ చేసి ఈ విధంగా సేవ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఈ లిరిక్ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసేసుకొని మన అలైట్ మోషన్లో టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం టెక్స్ట్లో పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన వైట్ కలర్ ఉంది కదా, సో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టెక్స్ట్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత రోబోటో రెగ్యులర్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫాంట్కి సంబంధించి. ఫాంట్ పేరు తెలుగు ఫాంట్, అది NTR అని ఉంటుంది. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి అలైట్ మోషన్లోకి. సో ఈ విధంగా నేను సైజ్ అడ్జస్ట్ చేసుకొని క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ లిరిక్ నేను ఇక్కడ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మనం ఈ లిరిక్ని మొత్తం ఎక్స్టెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను దానికోసం లాస్ట్ ఎండింగ్ పొజిషన్కి వెళ్ళి ఈ విధంగా క్లిక్ చేస్తే ఆ లిరిక్ అనేది 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అవుద్ది. సో ఇప్పుడు మనం లిరిక్ ప్రకారం దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో సెకండ్ లిరిక్స్ వచ్చిన దగ్గర నేను మళ్ళీ స్ప్లిట్ చేశాను, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళాను. సో సెకండ్ లిరిక్ ఉంటుంది కదా, సో సెకండ్ లిరిక్లోకి వెళ్ళి కాపీ చేసేసుకొని మళ్ళీ అలైట్ మోషన్లోకి వచ్చేసి పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా లిరిక్ను మొత్తం మీరు ఇచ్చేయండి సాంగ్కి. ఫ్రెండ్స్ మీరు చూడండి, నేను మొత్తం లిరిక్స్ని కూడా 30 సెకండ్స్ దాకా కాపీ చేసేసి పేస్ట్ చేసేసాను. సో చూడడానికి ఈ విధంగా లుక్ అయితే వస్తుంది. 30 సెకండ్స్ దాకా లిరిక్స్ అనేటివి నేను కాపీ చేసేసి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లిరిక్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఆ ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ అని, సో ఆ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. పక్కకి స్క్రోల్ చేస్తే టెక్స్ట్ అని ఉంటుంది, ఆ టెక్స్ట్లో మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు
కింద ఫేజ్ అని ఉంది కదా, సో ఆ ఫేజ్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ లిరిక్ ఉంది కదా, లిరిక్ని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో సెలెక్ట్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అదేవిధంగా లాస్ట్కి కొద్దిగా లిరిక్ అయిపోయిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఆ లాస్ట్ కీ ఫ్రేమ్ ఏదైతే సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాని ఫేజ్ వాల్యూ వచ్చేసరికి -100. సో -100 అనేది ఇచ్చేయండి. అదేవిధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేయండి, ఇనిషియల్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఫేజ్ వాల్యూ వచ్చేసరికి 30 ఇవ్వండి. సో 30 ఇచ్చేయండి. సో 30 అనే వాల్యూ మనం ఫస్ట్ ఫేజ్కి ఇచ్చేయండి. సో 30 అనేది డైరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత మనం కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తే మనకి యాంగిల్ అని ఉంటుంది. సో యాంగిల్ వచ్చేసరికి 0.8. సో 0.8కి సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత స్ట్రెచ్ అని ఉంది కదా, సో స్ట్రెచ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెచ్కి వాల్యూ వచ్చేసరికి 0.80కి అడ్జస్ట్ చేయండి. సో ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి 0.80 అని వస్తుంది కదా, సో అక్కడ స్టాప్ చేయండి. సో 0.80 అలాట్ చేయండి స్ట్రెచ్కి. ఇప్పుడు మనం కిందికి కొద్దిగా స్క్రోల్ చేస్తే మనకి ఓవర్ఫిల్ కలర్ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న గ్రీన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా అపియరెన్స్ ఉంటుంది. సో నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన కలర్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి స్మూత్ అని ఉంది కదా, సో స్మూత్ని సెలెక్ట్ చేసేసుకోండి. అంతే. సో ఫస్ట్ లిరిక్ మనకి చూడడానికి యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట, టెక్స్ట్ యానిమేషను. అదేవిధంగా మనం సెకండ్ లిరిక్ ఉంది కదా, సో మనం ఫస్ట్ లిరిక్ యొక్క ఎఫెక్ట్స్ని మనం కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత సెకండ్ లిరిక్కి యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేయండి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సో మనం ఫస్ట్ లిరిక్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది యానిమేషన్ అనేది. ఈ వీడియోలో నేను 3 డిఫరెంట్ టైప్ టెక్స్ట్ యానిమేషన్స్ని యూజ్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ స్టైల్ అయితే అయిపోయింది. సో సెకండ్ దానికోసం ఈ లిరిక్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ లాగానే సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేజ్ అని ఉంది కదా, ఫేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇనిషియల్ పాయింట్లో అదేవిధంగా టెక్స్ట్ లిరిక్ అయిపోయిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ మీద ఫేజ్ వాల్యూ వచ్చేసరికి -100ని సెలెక్ట్ చేసేయండి. సో -100ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఫేజ్ వాల్యూ. ఫస్ట్ కీ ఫ్రేమ్కి ఎటువంటి వాల్యూ అవసరం లేదు, సో సెకండ్ కీ ఫ్రేమ్కే ఇవ్వాలి. -100 ఇచ్చాను. సో -100 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లిరిక్కి ఎటువంటి వాల్యూ ఉండదు. సో కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే యాంగిల్ అని ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0.8 అని ఉంటుంది కదా, 0.8 ఇచ్చేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి కిందికి వెళ్ళండి. సో యాంగిల్ పైన మనకి ఆఫ్సెట్ ఉంది కదా, సో ఆఫ్సెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వై యాక్సెస్ ఉంది కదా, సో వై యాక్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని వాల్యూ -308. సో -308కి సెలెక్ట్ చేసుకోండి ఆఫ్సెట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఓవర్ రైడ్ ఫిల్ స్క్రీన్ అని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అనేది ఇచ్చేయండి. సో నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రెడ్ అనే కాకుండా మీకు ఇష్టం వచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద స్మూత్ అని ఉంది కదా, స్మూత్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే, వెనకకి వెళ్ళండి. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్టైల్ అన్నమాట, లిరిక్ యానిమేషన్. సో దీన్ని కాపీ చేసేసుకోండి ఎఫెక్ట్స్ని. సో ఒకసారి అయితే చూద్దాం. సెకండ్ స్టైల్ ఆఫ్ లిరిక్ యానిమేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎఫెక్ట్స్ని కాపీ చేసేసుకొని ఈ లిరిక్కి అప్లై చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఆప్షన్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సో ఈ రెండింటికి కూడా అప్లై అయిపోద్ది అన్నమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ యానిమేషన్ అన్నమాట, టెక్స్ట్ యానిమేషన్. ఫ్రెండ్స్ సెకండ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ యానిమేషన్ కూడా మనం ఫినిష్ చేసాం. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ యానిమేషన్. సో దానికోసం మళ్ళీ నెక్స్ట్ లిరిక్ వస్తుంది కదా, సో ఆ నెక్స్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, కాపీ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసేయండి. సో ఎఫెక్ట్స్ పేస్ట్ చేసిన తర్వాత చిన్న చేంజ్ అయితే చేయాలి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇంతసేపు ఆఫ్సెట్లో వై యాక్సెస్ ఉంది కదా, సో ఆ వై యాక్సెస్కి ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి. +308 ఇచ్చేయండి అంతే. సో నేను చూస్తున్నారు కదా, ఆఫ్సెట్ +308 ఇస్తున్నాను వాల్యూ. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనకి టెక్స్ట్ యానిమేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ దీంతో మనం 3 టైప్ ఆఫ్ టెక్స్ట్ యానిమేషన్స్ని మనం ఫినిష్ చేసేసాం. సో మీకు నచ్చితే ఒకటే యూజ్ చేయండి మొత్తం, లేదంటే 3 కూడా యూజ్ చేయొచ్చు. సో నేను 3 యూజ్ చేస్తున్నాను.
సో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ రిపీట్ చేయండి. ఫస్ట్ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ 3నే కాపీ చేసుకుంటూ పేస్ట్ చేయండి. సో చూడండి ఈ విధంగా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే ఒక్కొక్క లిరిక్ని సెలెక్ట్ చేసుకుంటూ దాని టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చేసి ఓవర్ రైడ్ కలర్ ఉంది కదా, సో ఈ ఓవర్ రైడ్ కలర్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. సో మీరు చూసుకోవచ్చు ఒక దానికి రెడ్, ఇంకొక దానికి పింక్, ఈ విధంగా కూడా ఓవర్ రైడ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లిరిక్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సంబంధించిన ఏదో ఒక లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఎఫెక్ట్స్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్స్లోకి వెళ్ళి ఓవర్ రైడ్ ఫిల్ కలర్ ఉంది కదా, చేంజ్ చేసుకోండి. సో ఒక లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. కింద కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ని స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లో సో మన కింద చూసుకోవచ్చు స్వింగ్ అని ఉంది కదా, సో స్వింగ్ అనే ఆప్షన్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసేసి ఫ్రీక్వెన్సీ అనేది ఇనిషియల్ పాయింట్కి అడ్జస్ట్ చేయండి. చేసిన తర్వాత యాంగిల్ 1 యాంగిల్ 2 అని ఉంది కదా, సో యాంగిల్ 1 నెగిటివ్ పెట్టేస్తే దానికి ఆపోజిట్ యాంగిల్ 2 పెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి యాంగిల్ 1 నేను -4 పెట్టాను, సో యాంగిల్ 2 అనేది ఆపోజిట్ పెట్టాలి. సో దానికోసం +4 అనేది మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. సో చూడండి నేను +4కి అడ్జస్ట్ చేస్తున్నాను. సో +4కి అడ్జస్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి యాంగిల్ 1 ఏమో -4 ఇస్తే యాంగిల్ 2 వచ్చేసరికి +4 ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడొచ్చు ఇమేజ్ అనేది స్వింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో షేక్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మోషన్ అనేది యాడ్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి వ్రాప్ అని ఉంటుంది. సో వ్రాప్ ఆప్షన్లో మనకి టైల్స్ అని ఉంటుంది. సో దాన్ని అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో టైల్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టైల్స్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కింద మనకి మిర్రర్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేయండి సింపుల్గా, అంతే. సో ఇప్పుడు చూస్తే మనకి నీట్గా ఉంటుంది కొద్దిగా. సో బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మనం మిర్రర్ ఎఫెక్ట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి టైల్స్ ఓపెన్ చేసేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బ్లాక్ స్క్రీన్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మర్చిపోకుండా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ అండ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఒపాసిటీ అనేది కొద్దిగా తగ్గించేసుకోండి. సో నేను 0.7లోకి అడ్జస్ట్ చేశాను. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో మంచి లుక్ అయితే వస్తుంది అన్నమాట మన దానికి వీడియోకి. సో స్టాటస్ అయితే చూడడానికి అద్భుతంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నీట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన బ్లాక్ స్క్రీన్ వీడియో 30 సెకండ్స్ ఎగ్జాక్ట్గా ఉండదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఆ బ్లాక్ స్క్రీన్ వీడియోకి. సో దానికోసం మనం బ్లాక్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ సింబల్ ఉంది కదా, సో యాడ్ లేయర్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ లిరికల్ వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపటి దాకా సెకండ్ డూప్లికేట్ లేయర్ ఉంది కదా, సో దాన్ని అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ట్రిమ్ చేయండి. సో చూడండి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో. సో లిరికల్ వీడియో ఎంత దాకా ఉందో అక్కడ దాకా నేను సెకండ్ డూప్లికేట్ లేయర్ ఉంది కదా, సో దాన్ని అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ట్రిమ్ అయితే చేస్తాను. సో అవసరం లేని పార్ట్ని ఇక్కడ నేను ట్రిమ్ అయితే చేస్తున్నాను సెలెక్ట్ చేసేసుకొని. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి 30 సెకండ్స్ దాకా మీ స్టేటస్. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా అన్ని నీట్గా ఉన్నాయో లాస్ట్కి అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు సంబంధించిన లోగోస్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి, వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. With